V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కుప్పంలో జల్లికట్టు నిర్వహణ. ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు. నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపం కొరకు 33 సెంట్లు భూమి వితరణ. స్థల పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. బీసీలకు అన్ని విధాలా పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు మొండి చేయి. ఆలం నరసానాయుడు వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ జల్లికట్టు నిర్వహిస్తున్నారు. రామకుప్పం మండలంలో ముద్దనపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా జల్లికట్టు నిర్వహణపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండాలతో జల్లికట్టు నిర్వహిస్తున్నారని, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రజలు జల్లికట్టును వీక్షించడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో 27, 28, 29, 30 మరియు 31వ వార్డుకు సంబంధించి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వార్డు కౌన్సిలర్లు, మహిళా నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఏ దానికి వచ్చినారమ్మా మీరు? ఏమమ్మా ఆసరా? ఆసరా అంటే అందరి చేతులు ఎత్తండి అమ్మా. మీ అందరికీ ఇక్కడ రుణమాఫీ పడిన వాళ్ళే. గతంలో చంద్రబాబు నాయుడు టైంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి చేసినాడమ్మా. గట్టిగా చెప్పండి అమ్మా. చేయలే. ఇప్పుడు జగన్ సార్ చెప్పి చేసినాడు. ఇప్పుడు మళ్ళా వస్తున్నారు మన ఇళ్ళ దగ్గరికి దొంగలు. మళ్ళా రుణమాఫీ చేస్తా, ప్రతి ఆడ మనిషికి
1500 ప్రతి నెల ఇస్తా అని చెప్తా ఉన్నాడు. చెప్పినది చేస్తాడమ్మా చంద్రబాబు నాయుడు? మీకు నమ్మకం ఉందా? నమ్మకం లేదంటే ఇట్లా ఊపండి అమ్మా. చంద్రబాబు నాయుడు మీద మీకు నమ్మకం లేదు కదా? లేదు. చెప్పినది చేస్తాడా? ఒక్కటి కూడా చేయడు. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈరోజు మళ్ళా మీ ముందుకు వచ్చి నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, 3 సిలిండర్లు ఇస్తా, ఇవన్నీ అంటా ఉన్నాడు. అట్లాంటోడు మళ్ళా మోసం చేసేదానికి మన ఏరియాలో కానీ, మన ఊర్లో కానీ, మన రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు దొంగలందరూ. వాళ్ళని నమ్మొద్దమ్మా. దయ ఉంచి మిమ్మల్ని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి, మన సీఎం గారు. మీరందరూ ఈ పథకాల్లో అందరూ ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ నాకు ఓటు వేస్తారు, నా ఎమ్మెల్యేలకు ఓటు వేస్తారనే నమ్మకంతో, మీ పైన నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి సార్ ఈరోజు ఈ ఎలక్షన్స్లలో అందరితో చెప్తున్నాడు, వాళ్ళు గుంపులు వస్తారు, నేను సింగల్ గా వస్తున్నా అని. కరెక్టా కాదమ్మా? ఎవరిని నమ్ముకొని వస్తున్నాడు జగన్ సింగల్ గా? ఎవరిని అమ్మా? చేతులంటే మిమ్మల్ని నమ్ముకొని వస్తున్నాడు. కాబట్టి మీరు దయ ఉంచి తల్లి జగన్మోహన్ రెడ్డి సార్ మోసం చేస్తే మన పిల్లలకు మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరైతే లబ్ధి చేకూరినారో, ఎవరికైతే లబ్ధి వచ్చిందో వాళ్ళందరూ కూడా సార్లు జగన్ సార్ ఓటు వేసి, మన ఎమ్మెల్యే గారికి ఓటు వేసి, మన ఎమ్మెల్యే గారికి 3సారి మన రామేశ్వర మన ఎమ్మెల్యే గారు. కాబట్టి మనమందరము ఈ ఏరియాలో ఉన్నాం కాబట్టి, మన ఎమ్మెల్యే గారు మనమందరం ఈ ఏరియాలోనే ఉన్నాం కాబట్టి అత్యధిక మెజార్టీ కోరుతూ రేపు రాబోయే ఎలక్షన్లలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నానమ్మా. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదవశత్తు మోటార్ బైక్ నుండి కింద పడి తలకు తీవ్ర గాయాల పాలైన వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేశారు. శస్త్రచికిత్స కొరకు 15,000 రూపాయలను కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా బాధితులకు అందజేశాడు. ఈ సందర్భంగా కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎటువంటి ఆర్థిక అవసరాలకైనా తాను ఎల్లవేళలా అండగా ఉంటానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. నమస్తే సార్, నా పేరు ఫైరోజ్. నేను శివచంద్రరెడ్డి సార్కి మా పిల్లలకి ప్రాబ్లం ఉందని నేను డబ్బులు అడిగాను సార్. 10,000 తెచ్చి ఇంటికి ఇచ్చారు సార్. మేము పోయి ముందు 2 సార్లు అడిగి తెచ్చి ఇచ్చినారు సార్. మా ఇంటికి వచ్చి ఇచ్చినారు సార్. మా పిల్లలకి యాక్సిడెంట్ బండి మీద నుంచి పడినాడు సార్. ముందు ఆప్షన్ అయితే 4,60,000 అయింది సార్. ఇప్పుడు 3 లక్షలు మళ్ళీ ఉంటే మేము లేక సార్ అడిగినాం సార్. తలారంత అడిగి అందరు తలారంత ఇచ్చినారు సార్. ఈరోజు బొజ్జరపల్లిలో ఉన్నాం మనం. ఈ బొజ్జరపల్లి వాసి ఆరిఫ్ అనే అతను నిజామాబాద్కు వేరే ఫంక్షన్ కోసం వెళ్ళినాడు. ఆ ఫంక్షన్లో అతను బైక్ యాక్సిడెంట్ కావడం జరిగింది. అప్పుడు చాలా ప్రమాదకరంగా ఉన్నటువంటి వాడు అక్కడే హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఎంకంతా తీసి ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారు. అక్కడ డాక్టర్లు బాగా చేశారు. దాదాపు 2-2.5 నెల హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంక తీసి అక్కడే ఒకరి స్పేర్గా పెట్టడం జరిగింది హాస్పిటల్లోనే. మళ్ళీ ఆపరేషన్ చేస్తే బాగా వస్తాడని చెప్పినారు. దానికోసమై ఈరోజు ఈ మధ్యకాలంలో వాళ్ళ అమ్మా నాన్న నన్ను వచ్చి సంప్రదించారు. ఏదో నాకు తోచినంత సహాయ సహకారాలు చేశాము. దాదాపు 15,000 రూపాయలు నాకు తోచినంత ఇచ్చాను. మళ్ళీ ఏదైనా కానీ ఫ్యూచర్లో అవసరం పట్టే నాకు శక్తివంతం లేకుండా ఏదైనా ఇలా కుటుంబానికి సాయం చేస్తానని చెప్పి తెలుసుకుంటున్నాను. త్వరలోనే 2-3 రోజుల్లోనే వెళ్ళి అక్కడ హాస్పిటల్లో ఆ యొక్క ఆపరేషన్ చేయించుకుంటామని చెప్పినారు. వెళ్ళి బాగా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. చిన్న వయసు అబ్బాయిది కావున ఆ భగవంతుని ఆశీస్సులతో అబ్బాయికి బాగా ఆపరేషన్ జరిగి సక్సెస్ కావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ఏం భయపడొద్దు, బాగా జరుగుతుందని చెప్పి చెప్తున్నాను. ఖచ్చితంగా మాకు ఈ సహాయం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ భగవంతుని కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేసుకుంటూ, ఇంకా ఏదైనా కానీ రాబో రోజుల్లో ఈ అబ్బాయికి నాకు చేతనంత సహాయం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మా కోన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క సహాయ సహకారాలు ఇచ్చాము.
ఖచ్చితంగా ఈ కోనేటి ఫౌండేషన్ ద్వారా మాకు తోచిన సహాయ సహకారాలు చేస్తానని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు పట్టణ పరిధిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ నేత గురజాల జగన్మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షతన ప్రధాన ప్రాంతాల వద్ద వాకర్స్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ అధికారుల అనుమతి తీసుకోలేదని, వాటిని వెంటనే తొలగించాల్సిందిగా కమిషనర్ అరుణ సంఘటనా స్థలానికి చేరుకొని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రజలకు ఉచితంగా సేవ చేసేందుకు అనుమతి కూడా తీసుకోవాలా అని చిత్తూరు తెలుగుదేశం పార్టీ నేతలు అధికారులను ప్రశ్నించారు. వన్ టౌన్ ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలానికి చేరుకొని టీడీపీ నేతలతో మాట్లాడారు. You are waiting all. ఎక్కడ ఓకే ఎక్కడ గొడవ ఏం చేయలేదు మేడం. ఫైనల్లీ దట్ విల్ బి ఎగ్జామిన్డ్ లేటర్. I don't have any permission for this. Clear it up first. మేడం అంత వైస్ వైస్ వాళ్ళు వస్తారు మేడం. 10 నిమిషాలు ఓపిక పట్టండి మేడం. వీడికి వచ్చండి. 10 నిమిషాలు. ఏం చూస్తూ ఉన్నారమ్మా? ఎక్కడ మీ వర్కర్స్ ఎక్కడ స్టార్ట్ ఇక్కడ మా ఇంటిలో మా వ్యక్తిగతంగా అడిగారు. నేను ఆల్రెడీ రిపోర్ట్ వాళ్ళకి ఎక్కడ కూడా మా ఇంటికి మా సౌకర్యం లేదు కదా. ఆర్థిక కోసమో పర్సనల్ కోసమో వేయలేదు అందరే ప్రాబ్లం. వాకర్స్ అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ కోసం వేసాము. ఇక్కడ ఏజ్డ్ పర్సన్స్ వస్తున్నారు మేడం. ఎడ్యుకేటెడ్ అనేది పక్కన పెట్టేసేయండి. అట్లా కాదు మేడం, ఇప్పుడు మేము అడుగుతున్నాము ఇవ్వండి. సరే అట్లా కాదమ్మా, మీరు పర్మిషన్ ఇవ్వండి. మీరు ఎంతసేపు మాకు అనుకుంటే 10 నిమిషాలు పర్మిషన్ లేదు. ఎందుకు నేను చెప్పేది, మేము డబ్బులు కట్టుకున్నాం అంటున్నాము. రిమూవ్ చేస్తుంటే కూడా మేము వచ్చి మేడం రిక్వెస్ట్ చేసుకుంటాము. 1 hour వెయిట్ చేయండి. అవునా, మేము వచ్చినాం మేడం. మీరు లేదు, నిన్న రాలేదు. పర్మిషన్ దానికి అమౌంట్ ఎంత కట్టాలో మేము కడతాము. అట్లా కదా మేడం, మీరు పర్మిషన్ లేదంటున్నారు కదా, ఇప్పుడు అడుగుతున్నాం పర్మిషన్ ఇవ్వండి మీరు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని నాయి బ్రాహ్మణుల కళ్యాణ మండప నిర్మాణం కొరకు దాదాపు 1,65,00,000 రూపాయల విలువ చేసే 33 సెంట్ల భూమిని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వితరణ చేసి వారికి స్థలపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకృతి నగర్ నాయి బ్రాహ్మణులు సామాజిక వర్గ నాయకులు పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎమ్మెల్యే రాచమల్లును ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ 33 సెంట్ల భూమిని ప్రకృతి నగర్ లో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులకు అందజేయటం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. పలువురు నాయి బ్రాహ్మణులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే రాచమల్లు హ్యాట్రిక్ సాధిస్తారని, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఎమ్మెల్యే రాచమల్లుకు అందజేస్తామని హామీ ఇచ్చారు. మనం తప్పకుండా ఇటువంటి నాయకత్వం అవసరం. ఈ కులం మనకు దేశంలో, రాష్ట్రంలోనే కాదు ఎక్కడ మంచిని మంచి అన్నాం, చెడు అందరి చరిత్ర చూసాం. బయటకు వచ్చి ప్రచారం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, శ్రేయురాజులకు, పాత్రికేయ మిత్రులకు ఒక్కరేమిటి, పేరు పేరున మనిషికి ఈ బిడ్డ రాచమల్లు
శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. స్పష్టంగా యానాదేవి మీకు చెప్పారమ్మా, అన్ని విషయాలు చెప్పినారు. జనరల్ గా వేరే వాళ్ళకైతే ఒక అరగంట చెప్పాల్సిన చదువు మీకైతే 5 నిమిషాలు చాలు. బాగా అర్థం చేసుకోగలుగుతారు, బాగా ఆలోచించగలుగుతారు. నరగని మీరే హితము. గొడవలకు అటువంటి విషయాల్లో మీరు ఉండరు, మర్యాదస్తులు, మెతక వైఖరి కలిగి ఉంటారు. ఈ సంసారం, ఈ జీవితం, ఈ ప్రేమగా పలకరిస్తారు. ఎత్తికి తీసుకునే పనులు, అల్లరి పనులు నాయి బ్రాహ్మణులు ఎప్పుడు చేయరమ్మా, నాకు బాగా తెలుసు. నేను పుట్టింది రామేశ్వరం, నేను పెరిగింది రామేశ్వరం, నా జీవితం అంతా రామేశ్వరమే. 50 సంవత్సరాలైంది నేను రామేశ్వరంలో రాజకీయాల్లో కొనసాగవచ్చు. 8 సార్లు గెలిపించినారు. ఇప్పుడు ఇంకా 8 సార్లు కూడా మీరు గెలుపుతారు, తెలుసుకున్నాక. ఆ గెలుపులో, రామేశ్వరం గెలుపులో రెడ్డి గారు ఉన్నారు, చేనేతలు ప్రధానంగా ఉంటారు. అంతకంటే ప్రధానంగా నాయి బ్రాహ్మణులు ఉంటారు తల్లి. ఈ నాయి బ్రాహ్మణులందరూ కూడా నాకు తెలిసినప్పటి నుంచి నా జతగాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రామేశ్వరంలో. చాలా మంది ఉన్నారు నా సమాసంగా. కలిసి చదువుకున్నాం, బడికి పోయినాం, గొలువులు ఆడుకున్నాం. గౌడమ్మ చెట్టు దగ్గర, ట్యాంకీలో, రామ్ సుబ్బయ్య ఇదంతా మా సమాసగాళ్ళే. ఇది దాదాపు ఒక 3 నుంచి 400 ఓట్లు ఉంటాయి రామేశ్వరంలో. మా మేనమామ విజయమోహన్ రెడ్డి, స్వర్గీయ పాతకోట విజయమోహన్ రెడ్డి. నాయి బ్రాహ్మణులు అందరూ కూడా చిన్న బిడ్డ మాది తీసుకున్నారు. విజయమోహన్ రెడ్డి సాగుకారి కాదు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో విషాదం చోటు చేసుకుంది. నూలుకుంట గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నూలుకుంట గ్రామానికి చెందిన రెహమాన్ గా గుర్తించారు. చేపలు పట్టడానికి వెళ్లి వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నాట్పాల మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగనమల నియోజకవర్గం ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అన్ని విధాలా పెద్దపీట వేసిందన్నారు. బీసీల జీవన విధానాన్ని మెరుగుపరచడంలో బీసీ సబ్ ప్లాన్లను ఏర్పాటు చేసి ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీల ఓట్లతో గద్దెనెక్కి బీసీలకు మొండి చేయి చూపిందన్నారు. వైసీపీ ప్రభుత్వం బీసీలను ఓట్ల కోసమే వాడుకొని పదవుల్ని ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి బీసీల సత్తా ఏంటో ఓట్ల రూపంలో చూపించి వైసీపీని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు, కుబర రాష్ట్ర సంఘం అధ్యక్షులు, నియోజకవర్గ బీసీ సెల్ కార్యదర్శి నారాయణ స్వామి, బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి రాజన్న, మండల అధ్యక్షులు ఎర్రి నాగప్ప, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమాన్ని ఈరోజు సింగనమల నియోజకవర్గంలో నార్పల మండలంలో దిశపై కమిటీ సభ్యుల మేమైన ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎంతో సంతోషం. ఈరోజు దాదాపు 1000 మందికి పైగా మండల వ్యాప్తంగా పప్పూరు గ్రామంలో షిరిడి సాయిబాబా ఆవరణలో వచ్చి సభను విజయవంతం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ హాజరైన బీసీ సోదరులంతా కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఈరోజు బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎంత సపోర్ట్ చేస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఇక్కడ నేను మీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీలు బయటకు వచ్చారన్న విషయం మీ ముందు తెలియజేసుకుంటున్నా. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న రామారావు గారు బీసీలకి ప్రాధాన్యత ఇచ్చి దాదాపు చాలా సీట్లు ఎమ్మెల్యేలుగా వ్యక్తుల్ని పరిచయం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఇంత మునిపై చెప్పాను నేను. ఈ మా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో కురబ సామాజిక వర్గానికి చెందిన రామచంద్రారెడ్డి గారికి అప్పట్లో నందమూరి తారక రామారావు గారు 8 మంత్రిత్వ శాఖలు ఇచ్చి గౌరవించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే అనంతపురం పార్లమెంట్లో పాలిట్ బ్యూరో సభ్యులుగా, అలాగే మంత్రిగా వాల్మీకి సామాజిక వర్గం చెందిన అన్న కాళ శ్రీనివాసన్న గారికి ఒకసారి మనము నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా హిందూపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా ఈరోజు పార్థసారథి గారు జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, టీడీపీ బోర్డు మెంబర్గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది. నిమ్మల కృష్ణప్ప గారికి అయితే 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూగా మంత్రిగా అవకాశం ఇచ్చారు ఈ జిల్లాలో. అప్పుడున్న ఏకైక మంత్రి నిమ్మల కృష్ణప్ప గారు. చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధి తోలగుట్ట గ్రామంలో 2 వివాహితులు అదృశ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన తెలిపారు. నాగరాజు భార్య సౌమ్య, రాము భార్య ఆశ శనివారం నుండి కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగరాజ్, రాము మీడియాతో 2 పనులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో 3 కనిపించలేదని తెలిపారు. సౌమ్యకు 3 ఏళ్ల బాలుడు అమృత్ కూడా ఉన్నాడని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి 3 ఆచూకీ కనిపెట్టి తమకు అప్పజెప్పాలని కోరారు. ఎవరికైనా ఫోటోలోని వారు కనబడితే 9390696054, 8498934533 మరియు 9972130059 ఈ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇది మా భార్య స్వామి అనేసి, ఇది కొడుకు అమృత్ అనే మా కొడుకు, నేను నాగరాజుని. మేము కూలి పడిపోతా ఉంటుంది. వచ్చేపాటికి మా ఇంట్లో 2 కనబడలేదు సార్. మా తమ్ముడు పేర్ల ఆశ అనేసి, మా తమ్ముడు రాము వాడు కూలి పడిపోయి వచ్చేపాటికి మా ఇంట్లో ఎవరు 3 కనపడలేదు సార్. మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, దానికి కాల్ చేసి వచ్చేయాలి సార్. పోలీస్ స్టేషన్లో
ఎఫ్ఐఆర్ ఇచ్చినాము. కంప్లైంట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కుప్పంలో జల్లికట్టు నిర్వహణ, ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు. నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపం కొరకు 33 సెంట్లు భూమి వితరణ, స్థల పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. బీసీలకు అన్ని విధాలా పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ, వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు మొండి చేయి, ఆలం నరసానాయుడు వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.